షేర్ మార్కెట్లో కానీ, బంగారం మీద కానీ, మ్యూచువల్ ఫండ్స్లో కానీ పెట్టుబడి పెట్టినట్టయితే అక్కడ వచ్చే లాభాల కంటే మరి ఓపెన్ ప్లాట్ మీద పెట్టే పెట్టుబడి ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు తప్పకుండా ఎక్కడైనా కొంత డబ్బును వెచ్చించి ప్లాట్పై ఇన్వెస్ట్ చేయాలి. అదేవిధంగా మన కల్వకుర్తి ప్రాంతంలో ఎస్బిఎం ఇన్ఫ్రా ఇండియా ప్రాజెక్ట్స్ మరి నెంబర్ 1 స్థానంలో ఉంది. అక్కడ అతి తక్కువ ధరలో మనం ప్లాట్లు ఇస్తున్నాం. కాబట్టి అక్కడ పెట్టుబడి పెట్టినట్టయితే మరి భవిష్యత్తులో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మన కంపెనీ మంచి పేరున్న కంపెనీ, డిటిసిపి అప్రూవల్ లేఅవుట్. మనము ప్లాట్ తీసుకోకపోవడానికి ముఖ్య కారణం మన దగ్గర నుంచి మనకు సరి అయిన ఇన్ఫర్మేషన్, మనం ఏదైతే ప్లాట్ తీసుకుందాం అనుకుంటున్నామో మనం ఆలోచించే వ్యక్తుల దగ్గర సరి అయిన అవగాహన లేకపోవడం వల్ల, వాళ్ళ దగ్గర వాళ్ళతోని ఆలోచన చేయడం వల్ల, వాళ్ళు వద్దని చెప్పడం వల్ల మనం తీసుకోలేకపోతున్నాం. మరి ఆ చెప్పుడు మాటలు విన్నట్టయితే భవిష్యత్తులో మనం ఇలాంటి ప్లాట్లు కొనలేము. అదేవిధంగా కొన్ని రోజుల తర్వాత అరే నేను కొంటే బాగుండే, ఫలానా వ్యక్తి చెప్పి నేను కొనలేకపోయాను, ఈరోజు ఇంత రేట్లు పెరిగినాయని బాధపడటం కంటే సొంత నిర్ణయాలు తీసుకొని ప్లాట్ కొన్నట్టయితే మంచి రిటర్న్స్ ఉంటాయి. భవిష్యత్తులో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉన్నది. పిల్లల పెళ్ళిళ్ళ కోసం, అదేవిధంగా పిల్లల పై చదువుల కోసం, మరి మనకు ఎంతో అవసరాలను తీర్చడం కోసం, ఆర్థికంగా ఎదగడం కోసం ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా బెటర్. మరి మీరు కొనదలుచుకున్నట్టయితే తప్పకుండా నిర్ణయం తీసుకొని ఇమీడియట్గా ఎవరిని సంప్రదించకుండా సొంత నిర్ణయంతో అక్కడ ఏం ప్రాజెక్టులు వస్తున్నాయి, ఏం వస్తున్నాయి అని ఆలోచించి ఒక్కసారి మీరు నిర్ణయం తీసుకొని ఆ ప్రాంతం యొక్క అభివృద్ధిని తెలుసుకొని మరి ఫ్యామిలీతో వచ్చి చూసి అక్కడ ఇన్వెస్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. మంచి రిటర్న్స్ 5 ఇయర్స్లో 3 నుంచి 5 రెట్లు పెరిగే అవకాశం ఉన్నది. మంచి గ్రోత్ ఉన్నటువంటి ప్రదేశం మన కల్వకుర్తి. నేషనల్ హైవేస్ 3 ఉన్నవి అక్కడ. 167K, అదేవిధంగా 765, అదేవిధంగా 167, మరి అదేవిధంగా కొత్తగా తిరుపతి హైవే అక్కడి నుంచి కల్వకుర్తి నుంచి నంద్యాల వరకు ప్రారంభం స్టార్ట్ అయింది. కాబట్టి మీరు అక్కడ పెట్టుబడి పెట్టినట్టయితే భవిష్యత్తులో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉన్నాయి. ఆల్ ది బెస్ట్.